అడవుల జిల్లాలో ఉపాధి హామీ అక్రమార్కులకు వరంగా మారింది. అందులో లోపాల్ని కొందరు అనుకూలంగా మార్చుకుని అందరి కాడికి దండేసుకున్నారు. ఇంతకీ ఎలాంటి స్కెచ్ చేసి లెక్కలు మార్చేశారో మీరే చూడండి. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమరం భీం జిల్లాల్లో ఉపాధి హామీ పనుల్లో మస్టర్ల బాగోతం చర్చనీయాంశంగా మారింది. పనికి వెళ్లకున్నా సరే ఫోటోలు అప్లోడ్ చేసి మాయ చేస్తున్నారు. ఇలా మాయ చేసిన వారితో పాటు ఇన్ఛార్జ్, సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్, వాళ్ల కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట బిల్లులు మంజూరయ్యాయి. కొందరు పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉండి లొకేషన్ పెట్టుకుని ఫోటోలు దిగి మస్టర్లకు పంపిస్తున్నారని, ఆ ఫోటోలు అప్లోడ్ చేసి డబ్బులు డ్రా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మీకు సగం మాకు సగం అన్న విధానంగా కూలీలకు సరైన అవగాహన కల్పించకుండా, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఇంటి దగ్గరనే ఉన్నటువంటి కూలీలకు సగం పూర్తిగా హాజర్లు వేసి మిగతా వారితోటి పని చేయించి పూర్తి పని ఇంతమంది చేసిండ్రు అన్న విధానంగా వాళ్ళు మస్టర్లలో పేర్లు నమోదు చేసుకొని అక్రమంగా అవినీతిపరంగా పని చేయని వాళ్లకు కూడా ఈ డబ్బులు చెల్లించడం జరుగుతుంది. నిబంధనల ప్రకారం పని ప్రదేశానికి వెళ్ళాక మొదటి ఫోటో, ఆ తర్వాత 4 గంటలకు మరో ఫోటో అప్లోడ్ చేయాలి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్లోని కొన్ని గ్రామాల్లో దీనికి రివర్స్లో జరుగుతోంది. కొందరు ఇంటి వద్దే ఉండి లొకేషన్ పంపిస్తున్నారు. పని ప్రదేశంలో ఉన్నవారే లొకేషన్ పంపారా, ఎక్కడి నుంచి ఫోటోలు పంపుతున్నారు, పని చేస్తున్నారా లేదా లాంటి వాటిపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వస్తున్నాయి. ఇష్టారాజ్యంగా మస్టర్లు అప్లోడ్స్ చేస్తూ పోతే ఊరుకున్నారా, లేదా వారికి అందులో భాగస్వామ్యం ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. లొకేషన్లో జియో ఫోటో గూగుల్ ఫోటో కొట్టినా కానీ లొకేషన్ తీసుకుంటుంది. అక్కడనే వర్క్ చేస్తున్నాం. ఫేక్ ఫోటో లాంటివి ఏం లేవు. లొకేషన్లో ఫేక్ దగ్గర ఏం కొట్టలేము. నన్ను కావాలని కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు ఫేక్ అటెండెన్స్ అని అమౌంట్ పోయినా సరే నాకు అమౌంట్ వేయమని అమౌంట్ ఇబ్బంది పెడితే ఇట్లా ప్రాబ్లం చేస్తున్నాను సార్, నేను వెయ్యా అని చెప్పి అట్లా వేయకుంటే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. పెద్ద మనుషులు కావాలని ఇట్లా ప్రాబ్లం చేస్తున్నారు సార్. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మాసాయిపేటతో పాటు చాలా గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో లొకేషన్, ఫోటో అప్లోడ్ ప్రక్రియకు సంబంధించిన మోసాలు క్రమంగా బయటకొస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం తాము ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని చెబుతున్నారు. కావాలని బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీలు ఎక్కడైతే పని చేస్తుంటారో అక్కడనే ఆధార్ తీసుకోవడం జరుగుతుంది. ఆ పని చేసే లొకేషన్లోనే భువన్ కొడతాము. ఆ భువన్ కొట్టిన దగ్గరనే అది యాప్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఎవరైతే కూలీలు ఉంటారో వాళ్ళ ఫీజు ద్వారా అటెండెన్స్ నమోదవుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ కాదు, హాజరు నమోదు కాదు. ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడే అక్కడే హాజరు తీసుకుంటుంది. అందుకే దీన్ని ఫేస్ ద్వారా అటెండెన్స్ పెట్టడం జరిగింది. పక్క రాష్ట్రం కూలీలతో పని చేయించి వేరే వాళ్ల పేర్ల మీద డబ్బులు డ్రా చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లో నరేగా పనులు జరగవు. అయినా పక్క రాష్ట్రం వారితో పనులు చేయించి డబ్బులు కాజేస్తున్నారు. ఖానాపూర్లో జరిగిన ఈ ఉదంతంలో ప్రధాన పాత్ర మస్టర్లదేనని, వాళ్లకు 2 ప్రైవేట్ టెక్నికల్ అసిస్టెంట్లు సాయం చేశారని బయటపడింది. గతంలోనూ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరిగాయని, అయితే ప్రభుత్వాలు అటెండెన్స్ విధానంలో సమూల మార్పులు తీసుకురావడంతో తగ్గాయని స్థానికులు చెబుతున్నారు. ఆన్లైన్ వ్యవస్థలోనూ లోపాలు ఉన్నాయని, దాన్ని అనుకూలంగా మార్చుకుని కొందరు నిధులు దారి మళ్లిస్తున్నారని అంటున్నారు. వీటి మీద ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే నిజాల నిగ్గు తేలుతుందని సూచిస్తున్నారు.